ధనుసు రాశి వారు కోటీశ్వరులయ్యే రహస్యం ఇదే. 2026 చివరి నాటికి మీ జీవితంలో జరిగే అద్భుతం తెలిస్తే మీరే షాక్ అవుతారు. ధనుసు రాశి వారు తలుపులు వేసుకొని మరీ చూడాల్సిన వీడియో అండి. ఎందుకు అనంటే ఈ సమయంలో మీ రాశిల్లో అంటే మీ రాశి గదులు ఏవైతే ఉంటాయో దాంట్లో చాలా రకాల మార్పులు అనేవి జరిగిపోతున్నాయి. మీరు చూసే ఉంటారు, మన ఉగాది తర్వాత మనకి వచ్చిన కొత్త సంవత్సరంలో ఎన్నో రకాల ఆయాలు, వ్యాయామం, అలాగే దాంతోపాటు లాభాలు, నష్టాలు, ప్రతిష్ట అనేది మనకి చాలా కలిగి ఉన్నాయి. దాంతో మీ అందరి మైండ్లో శనీశ్వరుడు ఈ సమయంలో మన ఇంట్లోనే ఉన్నాడు, మన గదుల్లో మన గ్రహాల్లోనే ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ మీకు బాగా బలంగా ఎక్కువగా అక్కడ ఉండిపోయింది. కానీ ఎప్పుడు కూడా శనీశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి భయపడే కన్నా మనం ఎంతైతే సంతోషిస్తూ మనం ఎంత పాజిటివిటీగా అయితే ఆలోచించుకుంటామో అంతే మనకి మంచి అనేది జరుగుతుంది. ఏంటి ఇలా చెప్తున్నానని అనుకుంటున్నారా? నిజమే ఫ్రెండ్స్, మీకు దీని గురించి చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా, ఎంతో చక్కగా అర్థమయ్యేలాగా వీడియోలో చెప్తాము. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ సమయాన మీరు చేయాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీడియో చివరిలో మీకు తెలియజేస్తాము. నమ్మకంతో ఏదైనా చేయండి, చూడండి. దాంతోనే మీకు ప్రతి ఒక్కటి పాజిటివిటీగా రిజల్ట్ అనేది వస్తుంది. అయితే మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని డివోషనల్ వీడియోస్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. శని అనగానే వామ్మో అని చెప్పేసి భయపడే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. శని మన జీవితంలో ఉంది అని అంటేనే ఏందో అయిపోతుంది, మన కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో వచ్చే మొదటి మాటే అది. ఏడినాటి శని ఉంటుంది అని చెప్పి మనందరికీ తెలిసిందే. కానీ దాంట్లో కూడా మనకి మంచి జరిగేది చాలా వరకు ఉంటుంది. దీని గురించి తెలియక చాలామంది చాలా రకాలుగా నెగటివిటీగా ఆలోచించి జరగబోయే మంచిని కూడా వీళ్ళు ఆలోచించుకునే ఆలోచన విధానంతో మంచి జరిగేదాన్ని కూడా అక్కడితోనే ఆపేసుకుంటారు. మీకు ఇప్పుడు శని ప్రభావం బాగా ఎక్కువగా ఉంది. కానీ దీంట్లోనే మీరు మంచి కోరుకోవటం అనేది కూడా జరగవచ్చు. అది ఎలా అనంటే మీకు ఇప్పుడు శని దశ చాలా మంచిగానే ఉంది. కానీ మీకు ధనురాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 9వ గదిలో అలాగే 12వ గదిలో మనకి శనేశ్వరుడు అనేది ఉన్నాడు. కానీ దీంతో పాటు మీకు అతి సంతోషమైన శుభవార్త ఏంటి అనంటే 4వ స్థానంలో అంటే 4వ ఇంటిలో మీకు అంటే ఈ గదులు ఇల్లులు ఏవైతే ఉంటాయో మనం ఎప్పుడైతే జాతక చక్రం మన జాతకాన్ని చేపించుకుంటామో దాంట్లో వస్తుందన్నమాట. ఇలా చేయించుకున్న వాళ్ళకి నేను చెప్పే విధానం చాలా క్లియర్గా అర్థమవుతుంది. 4వ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ మీకు ఎక్కువగా సుఖ సంతోషాలు అలాగే మంచిగా ఆపర్చునిటీస్ అనేది కనపడే ఇది అనేది ఎక్కువగా కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా అయితే చూసుకుంటుందో ఈ సమయాన ధనురాశి వాళ్ళకి ఆ విధంగా గ్రహాలు అనేవి 4వ స్థానంలో కలిగి ఉన్నాయి. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డకి చెడు కోరుకోదు. వీలైనంత వరకు తనకి మంచి చేయాలని చూసిద్ది. తనకి అంతా మంచి జరగాలని చెప్పి తన దగ్గర ఉన్నది ప్రతిదీ తనకి ఇవ్వాలని చెప్పేసి చూస్తుంది. అదేవిధంగా ఈ 4వ స్థానంలో ఉన్న సుఖ సంతోషాలు అలాగే మీకు ఎక్కువగా ఆపర్చునిటీస్ ఎలా వస్తాయంటే లగ్జరీ రూపంలో, ప్రాపర్టీ రూపంలో, దాని మూలాన మీకు ఎక్కువగా మంచి అనేది జరగబోతుంది ఈ సమయాన. కానీ దీంతో పాటు శని ప్రభావం కూడా కాస్త కలిగి ఉంది. అందుకోసమే మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏంటి అనంటే మీరు కానీ మీ పడే బాధలు ఏవైతే ఉన్నాయో శనీశ్వరుడు ప్రభావం ఉన్నప్పుడు ప్రతి మనిషిలో కొన్ని సమయం పైకి కిందకి అంటే అప్ అండ్ డౌన్స్ అనేది మనం చాలా చూస్తూ ఉంటాము. కాసేపట్లో మనకి చాలా మంచి జరుగుతుంది, అదే సమయాన మంచి జరుగుతుంది, ఇంకా లాస్ట్ ఎండ్కి వచ్చాం కదా అనుకునే సమయానికి ఎప్పుడైతే మనకి ఆ లాస్ట్లో వచ్చే రిజల్ట్ అంత సాటిస్ఫాక్షన్గా రాదో ఎందుకు నాతోనే ఇలా జరుగుతుంది అని ఒక చెప్పే భావన మనలో కలుగుతుంది. బాగా జరుగుతూనే ఉంది, సడన్గా ఇలాంటి ఎందుకు జరిగింది అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది. ఎప్పుడైతే దైవం ఉంటుందో అక్కడే మనకి చెడు శక్తులు కూడా ఉంటాయి. సో ప్రతిదానికి 2 ముఖాలు ఉన్నట్టుగానే మంచితో పాటు చెడు వస్తుంది, చెడు వెనకాల మళ్ళీ మంచి కలిగి వస్తుంది. సో మీరు ఎక్కడ కూడా అధైర్యం పడకండి. మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. మీ బాధల్లో ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ ఆ శనీశ్వరుడు జీవిత సత్యాల్ని మీకు నేర్పిస్తున్నాడని చెప్పేసి అని అనుకోవాలా.
ఇది జరిగిందంటే నా మంచి కోసమే జరిగింది, ఇది జరగలేదంటే నాతోనే ఎందుకు జరిగింది అలా అనుకోకుండా మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా ఆ దేవుడు నాకు మంచి కోరాలని, నా కోసం మంచి అనేది ఎక్కడొక చోట ఏర్పరిచి ఉంటాడు అని చెప్పేసి ఆలోచనతో కలిగి ఉండాలి. మీకు ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది అనంటే శని ప్రభావం ఉంది అని చెప్పేసి మీలో మీరే ముందే భయపడిపోతూ ఉంటారు. దాని మూలన జరగాల్సిన పనులు కూడా జరగవు. మీకు మంచి ప్రాపర్టీ వస్తుంది అనుకోండి, అరే ఈ ప్రాపర్టీ వచ్చింది, ఇప్పుడు దీని వెనకాల నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, దీంట్లో ఇంకెవడైనా నాకు ఎదురు పడతాడా, లేకపోతే ఇది నేను కొనింది కరెక్ట్గానే కొన్నానా లేదా, ఈ విధంగా చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది మీరు చేస్తూ ఉంటారు. అంటే మీకు వచ్చే సంతోషాన్ని, అది కేవలం ఒక ప్రాపర్టీ విషయంలోనే కాదు, ఏదైనా మీరు ఒక వాహనం కొన్నా అది వెంటనే మీకు ఏదో ఒక ప్రాబ్లం ఇస్తుంది, మీరు తెచ్చిన తర్వాత అది మీకు సరిగ్గా నడవట్లేదు అని అంటే అప్పుడు మీకు శని ప్రభావం ఉంది అని చెప్పేసి ఆలోచన కలగాలి. కానీ మంచి జరుగుతున్నప్పుడు కూడా మీకు అంతా మంచిగా లగ్జరియస్ లైఫ్ ఒక పక్క మీరు స్పెండ్ చేస్తూ కూడా మంచి మంచి ప్రాపర్టీస్ని కొంటూ కూడా మీకు ఎక్కువగా నేను ఇది చేస్తే ఎలా ఉంటుంది అది చేస్తే అంటే ఉన్న సమయాన్ని మీరు ఆనందంగా గడపకుండా, ఉన్నదాన్ని లెక్కించకుండా, రాబోయే కష్టాల గురించి రాబోయే పనుల గురించి ముందే ఓవర్గా ఆలోచించడం అనేది ఎప్పుడైతే మీరు మొదలు పెడుతున్నారో అక్కడే మీ సంతోషంలో మీరే దుఃఖాన్ని ఎక్కువగా వెతుక్కుంటున్నారనమాట. కాబట్టి దీన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మార్చుకోవాలి. ఓవర్ థింకింగ్ అస్సలు చేయకూడదు. ఏదైనా ప్రాపర్టీ కొంటున్నారు అని అంటే అది జాగ్రత్త వహించడం అనేది ఒక పక్క అయితే, ఓవర్ థింకింగ్ చేయటం మరొక పక్కన. మీరు ఓవర్ థింకింగ్ చేయకండి. ఇలా ఉంటే ఎలా ఉంటుంది, తక్కువకి వస్తుందా ఎక్కువకి వస్తుందా, కరెక్టా కాదా, ఎప్పుడు కూడా ఏది తీసుకున్నా నిర్ణయం మనం చేయాల్సిన డాక్యుమెంట్ సరిగ్గా ఉందా లేదా, డీలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, అది జెన్యునా కాదా, దానికి మించి ఎక్కువగా అతిగా ఆలోచించకండి. మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి. చూడండి, కర్మఫలాలు ఏదైతే ఉన్నో అవి ఎప్పుడు మన దగ్గరికి తిరిగి వస్తాయి అంటారు కదా, కర్మ విల్ బీ ఆల్వేస్ బ్యాక్. మనం ఎప్పుడు ఏది చేస్తామో అది మనం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఒకప్పుడైతే మరో జన్మ ఉండేది, ఇది కలియుగం. ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఇన్స్టెంట్గా మీకు ప్రతి ఒక్కటి కర్మఫలాలకి తగ్గట్టుగా మీరు అనుభవించక తప్పదు. ఇక శని బాగుందా లేదా అనేది గుర్తించడం ఎలా? శనీశ్వరుడు బాగోలేదు అనంటే మీరు చేసిన ఏ పనికి కూడా మీకు గుర్తింపు లభించదు. మీరు చేసే పని గుర్తింపు మూలాన మీకు రాక అది పక్కన వాళ్ళకి వెళ్ళిపోవటం, మీరు పడిన కష్టానికి ఫలితం మీకు దక్కకుండా పక్కన వాళ్ళకి వెళ్ళటం, వాళ్ళకి పేరు ప్రతిష్ట రావటం, వాళ్ళు లాభం పొందటం, ఇటువంటి అన్నీ జరుగుతున్నప్పుడు మీకు జరిగే పనులు కాస్త జరగకుండా ఆగిపోవటం, ఇవన్నీ కూడా శనీశ్వరుడు మీకు ఇప్పుడు మంచి దశలో లేడని చెప్పేసి గుర్తింపు అనమాట. అదే కానీ శనీశ్వరుడు మంచిగా ఉన్నాడు అనంటే మాత్రం మీకు మంచిగా గుర్తింపు అనేది లభిస్తుంది. ఎలా అంటే మీరు చేసిన కాస్త కష్టానికైనా సరే మీకు వెంటనే ఫలితం అనేది దక్కటం, మీరు కాస్త ప్రయత్నిస్తే చాలు దాని రిజల్ట్స్ మీకు మంచిగా రావటం, మంచి ఆపర్చునిటీస్ రావటం, కొత్త మనుషుల ద్వారా మీకు లాభం పొందటం. మీరు చాలాసార్లు అనుకోవచ్చు, అరే ఒకప్పుడైతే ఇంత కష్టపడ్డాను దాని ఫలితమే దక్కలేదు, ఇప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెట్టానో లేదో నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి, చాలా ఎక్కువగా లాభం వచ్చింది, కాస్త డబ్బుల్లోనే ఎక్కువగా మీకు లాభం తిరిగి రెట్టింపు రావటం, మంచి ఆపర్చునిటీస్ రావటం, జాబ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ రిలేషన్లో కానీ తల్లిదండ్రులతో కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు మంచి వైబ్స్, గుడ్ వైబ్స్ అనేది ఎక్కువగా రావటం మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందన్నమాట. బాడీ మంచి హీలింగ్ పొజిషన్లో ఉండేలాగా మీకు అనిపిస్తుంది. ఆ అనుభూతి మీకు క్లియర్గా తెలియజేస్తుందన్నమాట, గ్రహాలు బాగుందా బాగోలేదా అనేది. ఇక ఈ సమయంలో ఎవరైతే ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా కాంపిటీషన్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి అని అంటే మాత్రం దాంట్లో పాల్గొనండి. కాంపిటీషన్స్కి ఎప్పుడు కూడా భయపడకండి. ఈ సమయం మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే ఒక మంచి గొప్ప అవకాశాన్ని మీకు ఇస్తుంది. కాబట్టి కాంపిటీషన్స్కి ఎక్కడ కూడా వెనకడుగేయకుండా, అది ఎటువంటి కాంపిటీషన్ అయినా సరే, ఏ రంగందైనా సరే మీరు కానీ పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే అవునా కాదా అని చెప్పేసి ఆలోచిస్తూ వెళ్ళకండి. దాన్ని కొట్టి తీరుతాను అని చెప్పేసి మంచి కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. మీకు 101% కరెక్ట్ అయిన మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక రిలేషన్లో కూడా ఈ టైంలో మీరు చాలా ఎక్కువగా డౌట్ పడతారు. అది ఏదైనా కావచ్చు, పార్ట్నర్షిప్లో కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్తో పాటు, మీ కొలీగ్స్తో పాటు, లేదనంటే మీ సొంత లైఫ్ పార్ట్నర్తో, మీ లవ్ రిలేషన్లో కావచ్చు, మీకు ఎక్కువగా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి.
వీళ్ళతో నాకు ఉన్న రిలేషన్ కరెక్టా కాదా, వీళ్ళు నాతో జెన్యున్గా ఉన్నారా లేదా, దీన్నే ఓవర్ థింకింగ్ అంటారనమాట. మీరు మరీ ఎంత ఎక్కువగా ఆలోచించడం అనేది ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎంత ఎక్కువగా తగ్గించుకుంటారో మీకు అంతే మంచి అనేది జరుగుతుంది. సో మీరు ఈ సమయాన అతి పెద్ద జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అనంటే ఓవర్ థింకింగ్ని తక్కువ చేయటం అన్నమాట. ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా జరగనివ్వండి, బట్ మిమ్మల్ని మీరు చాలా కామ్గా ఉంచుకోండి. ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి వెతకటం అనేది చేయకండి. దాంతో మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుట్లో ఈ టైంలో మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని మరింతగా రెచ్చగొట్టే పనులు ఖచ్చితంగా చేస్తారు. ఏ విషయమైనా సరే, చిన్నది అంటారు కదా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకుని వెళ్ళటం అన్నట్టు వాళ్ళు చిన్న చిన్న విషయాన్ని కూడా తీసుకొచ్చి చాలా పెద్దదిగా చేసి మీ ముందు ప్రొజెక్ట్ చేస్తారు. దాంతో మీరు కోపంతో ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నారు అని అంటే మాత్రం మీరే నష్టపోతారు. సో ఈ సమయాన చాలా కామ్డామ్గా ఉండండి. అసలు ఓవర్ థింకింగ్ చేయకండి. మీ చుట్టుపక్కన ఎవరైతే మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారో, ప్రతి చిన్న చిన్న మాటలకి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారో, మీకు సంబంధం లేకపోయినా మీకు తెలియకపోయినా పనిమాల పనిగట్టుకొని మీకు కూర్చోబెట్టి అన్నీ చెప్తున్నారు అని అనుకుంటే అటువంటి వాళ్ళందరి నుంచి దూరంగా ఉండండి. కాస్త సమయం వరకు వాళ్ళని మీ నుంచి దూరంగా ఉంచండి. వాళ్ళ మాటల్లో పడ్డారా ఇంకా మీ జీవితం సంకనాకిపోతుంది. సో మీరు ఏ మాత్రం కూడా ఇరిటేట్ చేసేవాళ్ళు, రెచ్చగొట్టే వాళ్ళ దగ్గర ఏ మాత్రం ఉండకండి. ఇంకా ఎవరికైతే ఈ టైం దాకా జాబ్ లేదో వాళ్ళకి 101% రాసి పెట్టుకోండి. ఈ ఇయర్ ఎండింగ్ లోప ఖచ్చితంగా మీరు అనుకున్న మంచి ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది. జాబ్ 101% మీకు దొరుకుతుంది. అంత మంచిగా మీకు ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక మీరు చేయాల్సిన మరొక పని ప్లస్ మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చుకోవాలి. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ విధంగానే మీ చుట్టుపక్కల ఉన్న గ్రహాలు కూడా దానికి తగ్గట్టుగా అనుకూలంగా ఉంటాయి. చెప్తాం కదా, మన యూనివర్స్ చుట్టూ మన తిరుగుతూనే ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటామో మన యూనివర్స్కి మనం అటువంటి సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటాము. చాలామందికి అనుకుంటూ ఉంటారు ఇవన్నీ పిచ్చి మాటలు, ఏమీ ఉండదని. కాదండి, ఖచ్చితంగా మనిషి అనేవాడు ఎప్పుడైతే ఈ భూమిలో ఉంటాడో అప్పుడు తన చుట్టుపక్కన యూనివర్స్ రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఆ యూనివర్స్లో ఎన్నో రకాల రేడియేషన్స్ ఉంటాయి. మనకి మంచి వైబ్స్ ఉంటాయి, నెగటివిటీ వైబ్స్ కూడా ఉంటాయి. మనం ఏ విధంగా అయితే మనం మైండ్తో ఆలోచిస్తూ ఉంటామో మనం యూనివర్స్కి అటువంటి సంకేతాలనే పంపిస్తూ ఉంటాం. పాజిటివిటీగా ఆలోచిస్తే పాజిటివిటీ వైబ్స్ వెళ్తాయి, అవి మనల్ని ఆకర్షిస్తాయి. అదే కానీ మనం ఎక్కువగా ప్రతిసారి కూర్చొని నాతోనే ఎందుకు ఇలా 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 అని చెప్పేసి పెద్దాక అరే అదేంట్రా ఏం చెప్పమంటావురా, ఎప్పుడు చూసినా నా దరిద్రం ఇంతే, నా అదృష్టమే లేదు, నేను ఏది పట్టినా ఇంతే, అలా పద్దాక ఏడుస్తూ ఉంటారు చూడండి. వాళ్ళతో మరింతగా అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకండి. ఇన్ కేస్ మీ లైఫ్లో ఏదైనా సరిగ్గా లేదా, మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. ఏ విధంగా ఏంటి ఇప్పుడు ఏం బాగోలేదు అనకండి. పర్లేదు ఇప్పుడు నడుస్తుంది, నెక్స్ట్ ఇంకా మంచి జరగబోతుంది. మీరు ఎటువంటి వర్డ్స్ని కనెక్ట్ చేస్తారో యూనివర్స్కి అటువంటి రిజల్ట్ మీకు వస్తుంది. 101% రాసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆలోచిస్తే థింక్ పాజిటివ్, టేక్ పాజిటివ్ రిజల్ట్ అని చెప్పారు. కాబట్టి మంచిగా ఆలోచించండి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. మంచిగా మీకు ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ 2026 ఏప్రిల్ తర్వాత మీకు జరగబోయే మెయిన్ ఇదే. ఏది మీరు ఆలోచిస్తారో అదే మీతో జరుగుతుంది. సో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకండి. ప్రతి దాంట్లో మంచి చూసుకోండి. మంచి వైబ్స్గా తీసుకుంటే మీకు మరింతగా మంచి జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పరిహారాలు కూడా 2 ఉన్నాయి. అవేంటి అనంటే మొట్టమొదటిది, మీరు చేయాల్సిన ముఖ్యమైన పని, మీరు ఏదైనా గురువుని నమ్ముకుంటే, మీకంటూ సొంత గురువు ఉంటే ఆ గురువు మంత్రాన్ని జపించుకోండి. దీన్ని మీరు వీలైనంత వరకు రోజు మొత్తంలో ఎన్నిసార్లు మీరు జపించుకుంటే అంతే మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక రెండోది మీరు చేయాల్సింది,
ఇత్తడి చెంబులో నీళ్లు పోసుకొని దాంతో పొద్దున్నే లేచి సూర్యుడికి నీళ్లని చూపియాలి, అంటే సూర్యుడికి నీళ్లు అర్పించాలి. ఈ విధంగా కానీ మీరు చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ధనుసు రాశి వాళ్ళు ఈ టైంలో అతి జాగ్రత్తగా ఉండాల్సింది రెండు విషయాలతో. ఒకటి, జనాల మధ్యలోకి వెళ్లకుండా అనవసరమైన టైం వాళ్ళ దగ్గర కూర్చొని స్పెండ్ చేస్తూ వాళ్ళు చెప్పే మాటల్ని వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకొని మరింతగా ఓవర్ థింకింగ్ చేయటం. మంచి మనుషులతో పాటు కలిసి కూర్చోండి, లేదు అనంటే ప్రశాంతంగా గుడికి వెళ్ళండి, మీ ఇంట్లోనే కూర్చోండి, మెడిటేషన్ చేసుకొని గురు మంత్రాన్ని జపించుకోండి. అంతే మీకు మీ శని ప్రభావం ఏదైతే మంచిగా ఉందో అది మరింత బలపడుతుంది, మరింత మీకు మంచి అవకాశాలని మంచి జరిగేలాగా చేస్తుంది. అదే కానీ మీరు అలా చేయకుండా ఉంటే మాత్రం చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు. మరొకటి మీరు చేయాల్సింది, ఎంత మీరు ప్రశాంతంగా ఉంటారో, తొందరపాటులో నిర్ణయాలు తీసుకోరో అది మీకు మరొక శ్రీరామరక్ష అవుతుంది. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఓవర్ థింక్ చేస్తూ ప్రతి ఒక్క దాంట్లో భూతద్దం పెట్టి అది చిన్న చిన్న విషయాల్ని కూడా ఆ విధంగా ఆలోచిస్తే ఇక మిమ్మల్ని ఎవ్వరు కూడా కాపాడలేరు. మిమ్మల్ని మీరే కాపాడుకునేలాగా ఈ టైంలో మీ దగ్గర ఒక మంచి శస్త్రం అనేది ఉంది, మెయిన్ మెడిటేషన్. రెండోది నో ఓవర్ థింకింగ్. సో అవే మిమ్మల్ని కాపాడతాయి. ఇక ధనుసు రాశి వాళ్ళు మరింతగా మీరు చేయాల్సిన పని ఏంటి అనంటే, కుక్కలకి ఎక్కువగా మీరు సేవ చేసుకోవాలి. అంటే స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు వీలైనంత వరకు మీకు ఎంత శక్తి ఉందో అంత వాటికి ఫీడ్ చేయండి, వాటికి తినిపించండి చాలు. మీకు అక్కడి నుంచి కూడా చాలా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. సో ఫ్రెండ్స్, ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ పనులైతే చేసుకోండి. మీకు తెలిసిన ధనుసు రాశి వాళ్ళు మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టాలు ఎవరున్నా వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి, జాగ్రత్తలు వహించమని చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఏ విధంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము పెట్టిన డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో మరీ ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకునే ఆనందం, ఉత్సాహం మాకు కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.